నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. పాఠ్య పుస్తకాల్లోని అంశాలు ఏవైతే ఉంటాయో అంటే చరిత్రకు సంబంధించిన అంశాలు అవి చాలా కీలకం. అది మన భారతదేశంలో అయినా, బంగ్లాదేశ్లో అయినా, లేకపోతే ప్రపంచపటంలో ఏ దేశంలో అయినా సరే మనం నేర్చుకోవాలి అంటే చరిత్రను, అందులో ముఖ్యమైన వ్యవస్థ విద్యా వ్యవస్థ, అందులో పాఠ్య పుస్తకాలు ఉంటాయి, అందులో చరిత్రను నేర్చుకుంటాం. మనకు తెలుసు మన దేశ పాఠ్య పుస్తకాల్లో ఎటువంటి చరిత్రలు ఇప్పటివరకు మనం చదువుకున్నామో, ఎలాంటి చరిత్రను మనం అర్థం చేసుకున్నామో, అది నిజమో అబద్ధమో తెలియని స్థితిలో కూడా మనం వాటిని నేర్చుకొని బట్టి పరీక్షలు రాసి పాస్ అయ్యి పెద్ద పెరిగిన పరిస్థితి. ఈరోజు బంగ్లాదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ విషయానికి సంబంధించి 2025 అకాడమిక్ ఇయర్ మార్చి నుంచి వచ్చే పాఠ్య పుస్తకాల్లో చరిత్రను పూర్తిగా మార్చేసే ప్రయత్నం ఇప్పుడున్న సలహాదారు మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం చేస్తోంది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడి జాతిపిత ముజిబుర్ రెహమాన్ 1971లో అక్కడ స్వాతంత్రం వచ్చింది బంగ్లాదేశ్కు అని ప్రకటించిన ఆ యొక్క పరిస్థితిని తుడిచిపెట్టేసి జియావుర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే అక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు అంటూ పాఠ్యపుస్తకాల్లో మొత్తానికి జాతిపితగా ఉన్న ముజిబుర్ రెహమాన్ ఆనవాళ్లను కూడా తీసేసే ప్రయత్నం యూనుస్ ప్రభుత్వం చేస్తోంది. నిజానికి రెజిమ్ చేంజ్ తర్వాత మనందరము చూసాం జాతిపిత విగ్రహాలను ధ్వంసం చేయడం, ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను. కానీ ఈరోజు పాఠ్యపుస్తకాల్లో కూడా అతని ముద్రను చెరిపేసే ప్రయత్నం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది, బంగ్లాదేశ్ ప్రభుత్వం. మరి ఇది ఎలాంటి పరిణామం అని అక్కడి విషయం చెప్పుకోవాలి. అండ్ మన దేశంలో మనము చరిత్రను వక్రీకరించి పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చెప్తున్నారంటూ మొదటి నుంచి గగ్గోలు పెడుతున్నాం, కానీ మార్చిన సందర్భాలు చాలా తక్కువ. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో నిశితంగా ఆలోచిద్దాం ఈ రెండు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది. మనతో పాటు కపర ప్రసాద్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. కపర ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం అండి. కపర ప్రసాద్ గారు, ప్రేక్షకులకి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలు సార్, మీకు కూడా. అయితే ఇక్కడ రెండు అంశాలను మనము మాట్లాడుకుందాం. మొదటిది, బంగ్లాదేశ్లో ఈ పాఠ్యపుస్తకాల్లో చరిత్రను తిరగరాసే ప్రయత్నం ఒకటైతే, మన దేశంలో ఎలాంటి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటున్నాం, వాటిని తిరగరాయడానికి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం, నొప్పులు పడుతున్నాం అనేది కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా బంగ్లాదేశ్లో పరిస్థితి గురించి ఒక్కసారి సార్. ఇప్పుడు బంగ్లాదేశ్లో మొన్నటి జరిగినటువంటి ఒక ఉద్యమం తర్వాత, విద్యార్థుల ఉద్యమం తర్వాత అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ ఒక నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు నియంతృత్వ ప్రభుత్వం అని ఎందుకంటున్నాను, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తిని ఒక ప్రధానమంత్రి ఇంటిపైనే దాడి చేసి అక్కడ ఉద్యమకారుల నుంచి ఆమె తప్పించుకొని భారత్కు వచ్చి తలదాచుకునేటువంటి ఒక దుర్భర పరిస్థితి బంగ్లాదేశ్లో వచ్చింది. అంటే ఆ గుడ్డిగా వ్యతిరేకించడం, అంటే అనవసరమైన దాడులకు కూడా పూనుకోవడం అనేది బంగ్లాదేశ్లో సర్వసాధారణం అయిపోయింది. అది మనం ఏమనుకున్నామంటే ఎవరో ఉగ్రవాదులు లేకపోతే ఆందోళనకారులు చేస్తున్నారేమో, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి కొన్ని వ్యక్తులున్నాయేమో, అధికారం కోసం చేస్తున్నారేమో అనేటువంటి ఒక భావన కూడా అందరిలో ఉండే. కానీ ఇప్పుడు చూస్తే బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే ఏమవుతుందంటే, ప్రభుత్వమే కావాల్సుకొని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని అక్కడ నిర్వహిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతాం. నిన్నటికి మొన్న బంగ్లాదేశ్ ప్రధాని తిరిగి మాకు అప్పగించమని చెప్పడం, భారత్ ఆమెకు ఆశ్రయం ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు బహిరంగంగా డిమాండ్ చేయడం నుంచి మొదలుకుంటే, అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళకి రక్షణ లేకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ లో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున మత హింస కూడా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతాం. దాని సిల్సిలాని వాళ్ళు చరిత్ర పుస్తకాలను కూడా, పాఠ్యాంశాలను కూడా మార్చేసి తమకు అనుకూలమైనటువంటి అంశాలని అక్కడ జొప్పించి విద్యార్థులకు బోధించాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు వాస్తవంగా చరిత్రను మార్చాలి అంటే ఆ చరిత్రలో తప్పేమైనా ఉంటే గత పాలకులు కావాల్సుకొని చరిత్రను వక్రీకరిస్తే దాన్ని మార్చుకోవచ్చు. కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది, ఎందుకు మార్చినామని చెప్పాలి. కానీ అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, జాతిపిత అప్పటి బంగ్లాదేశ్ కు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, స్వతంత్రాని కోసం ఆ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, పోరాడినటువంటి వ్యక్తి ముజిబుర్ రెహమాన్. ఆయనకు అప్పటి ప్రభుత్వం జాతిపితగా గౌరవించింది, ఆయన జాతిపితగా పిలుచుకుంటా ఉంది. కానీ ఆయన కాదు అని చెప్పి పాఠ్యాంశాల నుంచి తొలగించడంతో పాటు ఆయనకు జాతిపిత అనేటువంటి బిరుదును కూడా తొలగించింది. ఇప్పుడు మన పాఠ్యాంశాల నుంచి సరే ఆయన చరిత్రను తీసేసినటువంటి అది వేరు, కానీ జాతిపిత అనేటువంటి మాట కూడా ఉండకుండా తొలగించినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం.
అంటే ఓన్లీ పాఠ్యాంశాలు తొలగించడమే కాదు, జాతిపిత అనేటువంటి బిరుదును కూడా అక్కడి ప్రభుత్వం తొలగించేసింది ఆయనకు. అంటే అక్కడ గతంలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ, లేకపోతే బంగ్లాదేశ్ విడిపోవడానికి అప్పుడు జరిగినటువంటి ప్రయత్నం కానీ, వాటన్నింటిని కూడా మసకబార్చి దాన్ని అంతా అంటే తిప్పి వేరే కథ చెప్పడం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతా ఉంది. ఓకే, సో మీరు అన్న ప్రకారం కనుక చూసినట్లయితే రాబోయే తరానికి అంటే ప్రస్తుతం యూనుస్ ఈ నిరంకుశ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో సో రాబోయే తరానికి జాతిపిత అనే వ్యక్తి అక్కడ లేని పరిస్థితి, ఒకవేళ వేరెవరిని ప్రకటించినా అది వక్రీకరించిన పరిస్థితి. ఇక మన దేశానికి వద్దాం సార్. నిజానికి బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఎంత ఈజీగా వాళ్ళు మార్చిపడేశారు. అసలు మీరు అన్నట్టు ఒక వ్యవస్థ కానీ దానికో పద్ధతి కానీ ఏమీ లేకుండా జస్ట్ ఇలా మార్చేశారు అన్న పరిస్థితి. మన దేశంలో మనం చదువుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా మొఘల్ సామ్రాజ్యం గురించి కావచ్చు, అక్బర్ బాబర్ గురించి, ఔరంగజేబ్ల గురించి కావచ్చు, టిప్పు సుల్తాన్ గురించి కావచ్చు, అండ్ బ్రిటిష్ సామ్రాజ్యం గురించి కావచ్చు, లేకపోతే మన విద్యా వ్యవస్థలో మనం ఏర్పరచుకున్న ఈ సిలబస్ అంతా కూడా ఎంతో వక్రీకరించబడి ఉంది అని మనకు తెలిసి కూడా మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? మరి మనం అక్కడ అంత ఈజీ, ఇక్కడ ఇంత కష్టం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు ఒకటి బాగా గమనించాలి, మంచి చర్చ పెట్టిండ్రు. ఇప్పుడు చరిత్ర అనేది మీరు గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం జరిగిందని వక్రీకరించడం అంటే వేరు. అప్పుడు మనం చూడలేదు నిజంగానే వక్రీకరణ జరిగింది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. చాలా మంది చెప్తా ఉన్నారు వక్రీకరణ జరిగింది అని, నిజంగానే జరిగింది. కానీ మన కళ్ళ ముందు నడుస్తున్నటువంటి అనేక అంశాలు కూడా వక్రీకరణ గురవుతా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు మన తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోండి, మన కళ్ళ ముందు జరిగింది, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కానీ ఏం చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమం అంటే 1891-92 మావోయిస్ట్ పార్టీ, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటు చేసింది మళ్ళీ దేశ ఉద్యమం, అదే ఉద్యమం అని చెప్పి ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితి. దాని తర్వాత కేసీఆర్ చేసిందే ఉద్యమం అని చెప్పేటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఉన్న పేర్లు ఏమి కూడా ఇప్పుడు ఆ వామపక్షాల నాయకులు రాసినటువంటి పుస్తకాలలో లేకుండా పోయినాయి. అసలు ఉద్యమం మొత్తంగా ఆ పుస్తకాలు చదివితే ఉద్యమమే వేరు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది. మన కళ్ళ ముందర మనకు జరిగింది కాబట్టి జరిగినటువంటి చరిత్ర పరిస్థితి వేరు, ఇప్పుడు వీళ్ళు రాస్తున్నటువంటి పుస్తకాలలో ఉండేటువంటి చరిత్ర వేరు అనేది మనకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతా ఉంటుంది. అట్లనే గతంలో కూడా మీరు అన్నట్టు స్వతంత్ర చరిత్ర కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి అనేక విషయాన్ని వక్రీకరించడం కావచ్చు, ఇవన్నీ దేనివల్ల జరిగినాయి అంటే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా పుస్తకాలు రాశారు, వాళ్ళే ఎక్కువగా చరిత్రను రాశారు. వాళ్ళంతా ఏంది, వాళ్లకు దేశం మీద భక్తి కంటే దేశం మీద ద్వేషమే ఎక్కువ. ఆ ఉండేటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి పరిస్థితులలో వాళ్ళు పుస్తకాన్ని ప్రజల్లోకి తేవడం మనం చూసినాం. మనం నిన్నమన్నా చూసినాం. మనము ఏది ఆ బుక్ ఫేర్ లో హిందూ మతానికి సంబంధించినటువంటి పుస్తకాలలో హిందూ మతాన్ని కించపరుస్తూ మీరు రాసిన అని చెప్పి మాట్లాడితే ఒక వ్యక్తి పోయి అడిగితే అక్కడ ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న మావోయిస్టు ఏమంటాడు, అదెట్లా, అది దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, మత స్వేచ్ఛ మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి, ప్రచురణ మీద దాడి అని చెప్పి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిందని చెప్పి ఒక సామెత ఉంటది కదా, అట్లాంటి పరిస్థితే ఇలా నెలకొన్నది దేశంలో. అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే చరిత్ర అన్నది, చరిత్ర రాసిన వాళ్ళు, చరిత్రకారులు అని చెప్పినట్టు అందరూ కూడా ఈ దేశ వ్యతిరేకంగా ఉండేటోళ్ళు, వామపక్ష భావజాలం కలిగి ఉండేటోళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాస్తవ చరిత్రను గతంలో నుంచి ఇప్పటిదాకా రాయలేదు, రాయడం లేదు. అయితే నిజంగా విద్యార్థులకు వాస్తవ చరిత్ర తెలియాలంటే మనం కూడా చరిత్ర పుస్తకాల్ని మార్చుకోవాలి. కానీ మీరు అన్నట్టు బంగ్లాదేశ్ లో ఒక కలంపోటుతోటి ఒక చరిత్ర పుస్తకం మారిపోయింది. అక్కడ జాతిపితను కూడా జాతిపిత కాదు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కానీ మన దగ్గర కొన్ని వందల ఆధారాలు ఇచ్చినప్పటికీ, అప్పుడు జరిగింది తప్పు, దాన్ని సరిచేయాలని చెప్పి ఎంతమంది చెప్పినప్పటికీ ఈ రోజు కూడా అలాంటి చరిత్ర పాఠ్య పుస్తకాలలో వక్రీకరించినటువంటి చరిత్రని మనం చదువుకుంటా ఉన్నాము. దాన్ని మార్చాలంటే వెంటనే వీళ్ళు ఏం చెప్తున్నారు, మార్చాలంటే విద్య కాషాయీకరణ జరిగిపోతా ఉంది, మతపరమైనటువంటి విద్యగా మారిపోయింది, వీళ్ళు తప్పులు చెప్తా ఉన్నారు, దేవుడి గురించి చెప్తా ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు అనేటువంటి అంశాలతోటి పెద్ద ఎత్తున దాడి జరుగుతాం. ఈ దాడి ఎవరు చేస్తున్నారు, నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా అంటే కాదు. ఈ దాడి ఎక్కడి నుంచి జరుగుతుందంటే కేవలం వామపక్ష భావజాలం ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కొందరు ఉన్నా వాళ్ళ గొంతు పెద్దది, అరవడం, గోలబెట్టడం చేయడం. నిన్న ఇలా కపిల్ వై రవీంద్ర అని చెప్తా ఉన్నారు, వాళ్లే దాడి చేసిండ్రు, వాళ్లే ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నట. ఏది
ఆ ప్రచురణకర్తలు, రచయితలు, కవులు, జర్నలిస్టులు అందరు కలిపి మతోన్మాదులు భావస్వేచ్ఛ మీద దాడి జరుగుతుంది అని చెప్పి దాన్ని ఖండిద్దామని చెప్పి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. అంటే మీకు చూడండి ఎంత విచిత్రమో, అక్కడ పోయి ఒక వ్యక్తి ప్రశ్నించిండు, అరే ఈ పుస్తకాలలో మీరు తప్పులు పెట్టిండ్రు అని. తప్పులు పెట్టిండ్రు అంటే అతనే తిట్టిండు. ఏమని తిట్టిండు? హిందూ మతం అంత దుర్మార్గమైనటువంటి మతం ఇంకోట్లేదు అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే అట్లా నువ్వు దుర్మార్గం అని ఎట్లాంటావు అని అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి ఇది, హిందూ మతోన్మాదుల దాడి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దాడి, హిందూ ఫాసిస్టుల దాడి అనేది మొదలుపెట్టింది. అసలు నిజంగా అక్కడ అడిగినటువంటి వ్యక్తికి, ప్రశ్నించినటువంటి వ్యక్తికి ఆర్ఎస్ఎస్ తో కానీ ఇతర భావజాలతో కానీ సంబంధం లేదు. కానీ వక్రీకరణ ఎట్లా జరుగుతుంది అనేది నేను చెప్తా ఉన్నాను. అంత వక్రీకరణ ఇక్కడ జరుగుతా ఉన్నది. ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించినట్టు మొఘలుల సామ్రాజ్యం గురించి రాస్తారు, మొఘలులు చాలా గొప్పోళ్ళు అని రాస్తారు. ఇక్కడ ఎందుకండి మన దగ్గర కూడా నిజాం సర్కార్ ను పొగుడుతూ నిజాం సర్కార్ అంత మంచి సర్కారే లేదు, వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేసారు అని చెప్పి రాసినటువంటి పుస్తకాలు మనమే చదువుకున్నాం కదా. కొంచెం లోతుల్లోకి పోయి చూస్తే, గ్రామాల్లోకి పోయి చూస్తే రజాకాలు చేసినటువంటి దుశ్చర్యలను ఏ పాఠ్య పుస్తకంలో చేస్తారు? ఎక్కడా లేదు. అంటే మీకు ఇక్కడ జరిగినంత వక్రీకరణ దాన్ని సరిచేసేటువంటి క్రమంలో మనకి ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతా ఉంది ఆ వక్రీకరణను సరి చేయాలంటే. ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా నిలబడి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితులలో ఇంత బలంగా ఉన్నప్పుడు కూడా ఆ చరిత్రను పూర్తిగా మార్చేయలేకపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది మన దేశంలో. కానీ బంగ్లాదేశ్ లో లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఎలా నియంతృత్వ ప్రభుత్వం నడుస్తా ఉన్నది, ఎవడైనా మాట్లాడితే తల తీసేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అయితే ఇక్కడ ఇప్పటికి కూడా మన డిమాండ్ ఏంటంటే బంగ్లాదేశ్ లో చరిత్రను మార్చిండ్రు, వాస్తవాలను వక్రీకరించిండ్రా, వక్రీకరించబడినటువంటి వాటిని వాస్తవాలుగా రాసిండ్రా అనేది మనం ఒక మాట పక్కకు పెడదాం. కానీ అక్కడ చరిత్ర మార్చబడ్డాయి, చరిత్ర పుస్తకాలు పాఠ్యాంశాలు మార్చబడ్డాయి. మన దగ్గర కూడా భారతదేశంలో కూడా ఈ చరిత్ర అనేది గతంలో రాసినటువంటి తప్పుల తడక చరిత్రను పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మార్చాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నదంటే ఎంత తప్పుల చరిత్ర ఇలా రాస్తున్నారు మన దగ్గర అంటే, మీరు ఎప్పుడో మొఘలులు, బాబరు, అక్బరు మన స్వతంత్రానికి పూర్వం జరిగినటువంటి అంశాలు కాకుండా మన పెద్దవాళ్ళు చూసినటువంటి చరిత్రను కూడా ఇలా వక్రీకరించి పాఠ్య పుస్తకాలలో రాస్తున్నారు. ఇలా ఉదాహరణకి నేను తెలంగాణ ఉద్యమం ఒకటి చెప్పిన, అంతకు ముందు పోతే ఇంకా కొంచెం ముందు పోతే సాయుధ పోరాటం. సాయుధ పోరాటంలో అన్ని వక్రీకరణలే. సాయుధ పోరాటం అంతా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిందని, కమ్యూనిస్టులు ఈ తెలంగాణకు స్వతంత్రం విముక్తి చేసేటువంటి ప్రయత్నాలలో వల్లభాయ్ పటేల్ వచ్చి అడ్డుకున్నాడని ఇట్లాంటి అన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టింది కదా. అంటే మీకు ఇక్కడ అసలు నిజంగా స్వాతంత్ర పోరాటం లేకపోతే నిజాం వ్యతిరేక పోరాటం మొదలు పెట్టింది ఎవరు? మీకు ఆర్య సమాజ్ గురించి ఒక్క మాట ఉండదు, హిందూ మహాసభ గురించి ఒక్క మాట ఉండదు, అప్పుడు జరిగినటువంటి రైతాంగ ఉద్యమాల గురించి ఉండదు. దొడ్డి కొమ్మరని తీసుకొచ్చి కమ్యూనిస్టుని చేసిండ్రు, చాకలైలమ్మని తీసుకొచ్చి కమ్యూనిస్టుని చేసిండ్రు. దొడ్డి కొమ్మరయ్య, చాకలైలమ్మ అనేటోళ్ళు అసలు ఎర్ర జెండా పట్టుకోలే. చూడండి ఎంత ఎంత వక్రీకరణ ఉంటుందో. వక్రీకరణ ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో వాళ్ళు ఎర్ర జెండా పట్టలేదు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు జరిగినాయి. అంటే ఇంత వక్రీకరణ చరిత్రలో మనం చూస్తున్నాగానే జరుగుతూ ఉన్నది. ఈ వక్రీకరణను మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. చరిత్ర పాఠ్య పుస్తకాలు ఖచ్చితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆ మార్పు దేశంలో ఇప్పుడు మొదలైంది, అది ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే నిజంగా మొదలైందంటారా? ఎట్లా మొదలైందని అర్థం చేసుకోవాలి పిల్లలు కానీ, తల్లిదండ్రులు, గురువులు కానీ, సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి మొదలైందనే మాటకి? అంటే నేను మొదలైందని ఎందుకు చెప్తున్నానంటే, అంటే గతంలో ఉన్న చరిత్రను పూర్తిగా మార్చకుండా జాతీయ విద్యా విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. జాతీయ విద్యా విధానంలో కొత్త పాఠ్యాంశాలను చేరుస్తా ఉన్నారు. కొత్త పాఠ్యాంశాలను చేర్చడం ద్వారా రెండు అంశాలు, ఒకటి చరిత్రను తిరగరాయడం, గతంలో ఏం జరిగిందో వాస్తవాలను చెప్పడం ఒకటైతే, జాతీయ విద్యా విధానంలో ఉపాధి విద్య కూడా రెండోది అంశంగా చూపించబడ్డది. అంటే నీకు 7th, 8th, 9th క్లాసుల నుంచే వాళ్ళకి స్వయం ఉపాధి కూడా ఒక అంశంగా, ఒక సబ్జెక్ట్ గా పెడతారు. అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశాన్ని, వృత్తిని వాళ్ళు ఎంచుకునే విధంగా ఒకటి పెడతా అంటే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి అనుభవం లేకుండా తిరగడం కంటే కింది స్థాయి నుంచి నీకు ఒక ఉపాధి ఉండే విధంగా, ఒక పనిలో నిష్ణాత వచ్చే విధంగా విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నారు. అది జాతీయ విద్యా విధానం అంటే ఆల్రెడీ జాతీయ స్థాయిలో అమల్లోకి వచ్చి త్వరలోనే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఉంది కాబట్టి కొంత అక్కడక్కడ ఆగుతా ఉన్నా, అది త్వరలోనే పూర్తిగా దేశమంతటా కూడా జాతీయ విద్యా విధానం వ్యాప్తిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.
రైట్. ఓవరాల్గా సమాజం కూడా కంక్లూజన్ ఇవ్వండి సార్, ఎలా మేల్కొనాలి? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఎప్పుడైతే చరిత్ర వక్రీకరించబడిందో ఆ తర్వాత నుంచి మనం అవే చదువుకుంటూ వచ్చాం. ఈరోజు బంగ్లాదేశ్లో ఆ పరిస్థితి మొదలైంది అనుకోవాలి. ఇప్పుడు ముజీబుర్ రెహమాన్ లాంటి వ్యక్తిని జాతిపితగా అక్కడి నుంచి తొలగించడం అనేది, పాఠ్యపుస్తకాల్లో కూడా తొలగించడం అనేది, సో ఒక పరంపర ఇప్పుడు మొదలైంది అనుకోవాలి. సో ఇట్లాంటి వాటి నుంచి మన సమాజం కూడా ఎలా మేల్కొనాలి, ఎట్లా అలర్ట్గా ఉండాలి? అంటే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉంది దేశంలో, అంబేద్కర్. అవును, అంబేద్కర్ సంబంధించి హాట్ టాపిక్ నడుస్తా ఉంది. అంబేద్కర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ నెత్తిలెత్తుకొని, రాహుల్ గాంధీ అంబేద్కర్ ను బొమ్మను నెత్తిలో పెట్టుకొని తిరుగుతా ఉంది. కానీ వాస్తవంగా ఏ పాఠ్య పుస్తకంలోనైనా అంబేద్కర్ పార్లమెంట్ పోటీ చేస్తే ఆయనను కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని ఎవరైనా చెప్పారా? వాళ్ళు చెప్పలేదు. ఎవరు చెప్పారు? అసలు వాస్తవం కదా. అంబేద్కర్ ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది చెప్పలేదు. అంటే అంబేద్కర్ మీద గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీకి, మరి అంబేద్కర్ ను ఎందుకు ఎన్నికలలో ఓడించింది? నెహ్రూ విధానాలు, కాంగ్రెస్ విధానాలు నచ్చక అంబేద్కర్ నెహ్రూ మంత్రివర్గంలో నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చినటువంటి పర్సన్ కదా. అది కూడా ఎందుకు చెప్పరు? ఇప్పుడు వామపక్షీయులు మిగతా వాళ్ళందరూ సంఘ భావజాలం ఉండేటోళ్ళందరూ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తున్నారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి చెప్తూనే ఉన్నారు కదా. అసలు ఈ దేశానికి 78 సంవత్సరాల స్వతంత్రం వస్తే దాదాపు 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చింది? రాజ్యాంగం మార్పుకు శ్రీకారం చుట్టిందంటే నాకు తెలిసి 1951 52 రాజ్యాంగం వస్తే 52లోనే మార్చినటువంటి రాజ్యాంగ మార్పును చేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కదా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అంటే రాజ్యాంగానికి తూట్లు పడిచింది ఎవరు? ఆ విషయాన్ని ఇవాళ ఎవరు వామపక్ష వాళ్ళు మాట్లాడరు, మిగతా ఎవరు మాట్లాడరు. ఆ విషయాన్ని ఎవరైనా మాట్లాడితే వీడు హిందూ మతోన్మాది, లేకపోతే ఇట్లాంటి ఫాసిస్ట్ మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే వాస్తవాలను ప్రజలకు చెప్తే వాడు మతోన్మాది అవుతుంది. గతంలో ఏమనేటోళ్ళు అంటే ఎవడైనా ప్రశ్నిస్తే వాడిని వామపక్షవాది అనేటోళ్ళు. అరే వీడు ప్రశ్నలు వేస్తున్నాడు రా, వీడికి కమ్యూనిస్టులతో సంబంధాలు ఏమో, వీడు కమ్యూనిస్ట్ ఏమో అని చెప్పేటోళ్ళు కదా. ఇప్పుడు ప్రశ్నిస్తే వాడు జాతీయవాది అవుతుండు, ప్రశ్నిస్తే వాడు ఆర్ఎస్ఎస్ వాడు అవుతుండు, ప్రశ్నిస్తే ఫాసిస్ట్ అవుతుండు. ఇది ఎవరు చెప్తున్నారంటే ప్రశ్న అడగండి, గొంతు చెప్పండి అనేటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కమ్యూనిస్టులను ప్రశ్నిస్తే వాడు మతోన్మాది. అరే నువ్వు చరిత్ర వక్రీకరించడం అంటే వాడు మతోన్మాది అవుతాడు. ఆ వీక్షణం వేణుగోపాల్ దగ్గరికి పోయి ఏందయ్యా ఈ పుస్తకాలలో అన్ని తప్పులు రాసిండ్రు అంటే ఆయననే మీదికి వస్తాడు, ఆయననే కొడతాడు, ఆయననే హిందూ మతోన్మాదుల దాడి అని చెప్పి బొబ్బలు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇది సమాజం గమనిస్తా ఉన్నది, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా నిర్లిప్తతో ఏం లేరు. సమయం చూసి కర్రులు కాచి వాత వెళ్తారంటారు చూసిరా. సమయం చూసి అనుకూలతను చూసి ఖచ్చితంగా ఈ ప్రజలు చైతన్యవంతులైతారు, నిజమైనటువంటి చరిత్రను చదువుకుంటారు. వక్రీకరించినటువంటి వాళ్ళకి తగిన బుద్ధి ఇప్పటికే చెప్పిండ్రు. మనం 100 సంవత్సరాల కమ్యూనిజాన్ని, 100 సంవత్సరాల నేషనలిజాన్ని చూస్తున్న సంవత్సరం ఇది. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలైంది, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలైంది. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంతర్ధానం అయిపోయింది, ఆర్ఎస్ఎస్ జాతీయ భావజాలం అన్నది ఆకాశం అయితే నిలబడ్డది. అంటే ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి కమ్యూనిస్టుల్ని దూరంగా పెట్టిండ్రు. కమ్యూనిస్టులు ఇప్పుడు కమ్యూనిస్టు అని చెప్పుకునేటోడు కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ ఆ ముసుగు తీసేసి ఇలా కాంగ్రెస్ ముసుగు, రాహుల్ గాంధీ ముసుగు, రాజ్యాంగం ముసుగు కప్పుకొని, అంబేద్కర్ ముసుగు కప్పుకొని మళ్ళీ ఒక రకమైనటువంటి ఒక విచిత్ర వేషధారణతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ వాస్తవంగా వాళ్ళ పరిస్థితులను కూడా ఈ ప్రజానీకం గమనిస్తారు. వాళ్ళు కూడా గత కమ్యూనిస్టులకు కమ్యూనిజానికి పట్టినటువంటి స్థితే ఇలా వాళ్ళకు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కప్పర ప్రసాద్ గారు. చాలా వివరంగా విశ్లేషణ ఇచ్చారు, కంపారిజన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అదండి, చరిత్రను చెరిపేయడం ఎంత ఈజీ అనేది ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితిని మనం చూసి తెలుసుకోవచ్చు. ఏమిటి అంటే జాతిపిత అయిన ముజీబుర్ రెహమాన్కి జాతిపిత అనేది పక్కన పెట్టారు. చరిత్ర పాఠ్యపుస్తకాల్లో కూడా 2025 అకాడమిక్ ఇయర్ నుంచి అసలు తనకి సంబంధించిన ఏ అంశాన్ని కూడా పాఠ్యపుస్తకంలో లేకుండా చూస్తున్నారు. అండ్ 1971లో స్వాతంత్ర సమయంలో జరిగిన పరిణామాల్లో అతని పేరు ప్రస్తావనలు లేకుండా తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది సలహాదారు యూనుస్ ప్రభుత్వ హయాంలో. ఇది బంగ్లాదేశ్లో చరిత్రను చెరిపేసే పరిస్థితి, సన్నివేశం. నిజానికి మన దేశంతో కొంత కంపారిటివ్లీ కనుక మనం ఆలోచిస్తే మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఇదివరకు వచ్చింది.
మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఆ ప్రభావానికి లోనై ఉన్నాం. మనం ఇప్పటివరకు చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో ఎన్నో పక్కదారి పట్టించిన అంశాలు మనం చదువుతూ వచ్చాం. ఒక టిప్పు సుల్తాన్ గురించి కావచ్చు, ఒక నిజాం పాలన గురించి కావచ్చు, ఒక అక్బర్ బాబర్ గురించి కావచ్చు, ఔరంగజేబ్ గురించి కావచ్చు, మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం గురించి కావచ్చు. వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేశారు, లేకపోతే ఒక మదర్ తెరీసా గురించి కావచ్చు, ఏదో గొప్ప సేవ చేశారు అనే మాట మనకు వినబడింది. కానీ ఆ సేవ పేరు మీద కానీ లేకపోతే వాళ్ళు చేసిన అభివృద్ధి పేరు వెనక దాగి ఉన్న అసలు నక్క తెలివి ఏదైతే ఉందో అది మనం గుర్తించని పరిస్థితి. మనం చక్కగా చదువుకొని పెద్దవాళ్ళం అయ్యాం. బట్ చరిత్రను వక్రీకరిస్తే ఎలా ఉండబోతోంది సమాజం, ఎలా ఉండింది సమాజం అనేది మన భారత్ని, బంగ్లాదేశ్ని చూసి నేర్చుకునే పరిస్థితి. సో వ్యూవర్స్, మీరు కూడా కామెంట్ చేయండి ఈ విషయంలో. మీకు ఎటువంటి ఆలోచన కలిగింది ఈ వీడియో తర్వాత? ఎలా ఉండాలి సమాజం? చరిత్రను వక్రీకరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.